కృష్ణా జలాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాలుగకు రాసుకొని పడేసే ఒక్క జీవో తప్ప ఏమి లేదు. ఇది 9 ఎలక్షన్ల ముందు ఈ డ్రామా, 14 ఎలక్షన్ల ముందు ఆ డ్రామా. ఇక ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సరే, డిపిఆర్ రిటర్న్ నేను చెప్పిన. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలువలు దవ్వలేదు. కాలువలు ఇప్పుడు ఫస్ట్ తోకకాడ దవ్వుతారా, మొదలు ముంగట పని చేస్తామా? హెడ్ వర్క్ చేస్తారా, తోక పని చేస్తారా? ముందు రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చే పంప్ హౌస్ కట్టాలి, రిజర్వాయర్ కట్టాలి, టనల్ దవ్వాలి, కాలువ దవ్వాలి. నీళ్ళు వచ్చినాక పొలాలకు నీళ్లు పోయే కాలువ దవ్వాలి. ఆ పని కూడా మేము చేసినాం. ఆ పని కూడా 7,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇందాక నేను చూపించిన టనల్ పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, ఎంత పర్సెంటేజ్ వర్క్ జరిగిందో చూసినాం. ఈ పని అంతా అయినాక ఇప్పుడు కాలువలు దవ్వాలని 7,000 కోట్లతోని 6 ప్యాకేజీల్లో టెండర్లు పిలిచినాం. టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ కూడా అయింది కాలువలకు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ కాలువల టెండర్లు రద్దు చేసి 2 ఏళ్ళైనా మళ్ళా కాలువల టెండర్లు పిలువలే, పనులు చేయలే. బీఆర్ఎస్ వచ్చుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఆ కాలువలు పూర్తయి ఇవాళ నీళ్లు బారుతుండే. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఆ ప్రాంతాల్లో ఇవాళ నీళ్లు బారుతుండే. 2 ఏళ్ల నుంచి నువ్వు కాలువలకు టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినావు, ఆ టెండర్లు ఎందుకు పిలవలేదు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇది ఓపెన్గానే దొరికిపోయింది కదా, నేను అసెంబ్లీలో చూసింది కదా. ఉత్తమే చెప్పిండు కదా 45 టీఎంసీలకు తగ్గించినాం. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, సరే ముందైతే 45 తెచ్చుకుంటామని తగ్గించినాం అని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇది ట్రిబ్యునల్లో సబ్జుడిస్ అయింది, అందువల్ల మేము తగ్గించినాము అన్నాడు. మీరు చూసింటారని అసెంబ్లీ చాలామంది చూసే ఉంటారు. ఉత్తమ్ మాట్లాడుతూ 90 నుంచి 45కి తగ్గించినామని ఓపెన్గానే ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందని నేను ఒప్పుకోక తప్పలే వాళ్ళకు. రేవంత్ కూడా 90 నుంచి 45కి తగ్గించిన అన్నాడు. చెప్పుకుంటూ ఏమన్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పుకుంటూ ఏమన్నారంటే అది మ్యాటర్ సబ్జుడిస్ అయింది కదా, అందువల్ల ఆ 45 టీఎంసీలు ఆ ట్రిబ్యునల్ తేల్చేదాకా రాదు కదా, మరి ఇక ఏం చేయాలని 90, 45 తగ్గించుకున్నాము అన్నారు. మరి బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా సబ్జుడిస్ అయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వొద్దని, ఆ నీళ్లుతో వాళ్ళు ప్రాజెక్టు చేపట్టిండ్రు పాలమూరు, దాన్ని ఆపాలని ఇదే బ్రిజేష్ కుమార్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు IA నంబర్ 13/2022 ఆ రోజు జగన్ ప్రభుత్వం కూడా వేసింది. కానీ కేసీఆర్ గారు మంచి లాయర్లను పెట్టి ఇది మా హక్కు, ఇది మేము వాడుకుంటాము అని చెప్పి ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము వాదిస్తే ఆయన ఇచ్చిన ఆర్డర్, ఫర్ ద రీజన్స్ గివెన్ అండ్ డిస్కషన్స్ హెల్డ్ ఇన్ దిస్ ఆర్డర్ we find that this tribunal does not have jurisdiction to entertain the application moved for grant of interim relief అని ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తూ ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణకు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పనులు కొనసాగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు సబ్జుడిస్ తెలంగాణ ఏం చేసినావు? నువ్వు 90, 45 చేసుకుంటా చాలు. మరి అప్పుడు సబ్జుడిస్ అయితే కేసీఆర్ ఏం చేసిండు? అడ్వకేట్లను పెట్టి వాయిదించి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్పును పక్కకు పెట్టించి 90 టీఎంసీలకు పని కొనసాగించిండు కేసీఆర్. ఇది మీకు మాకున్న తేడా. సరే, ఇది కూడా ఇంపార్టెంట్, కానీ చాలా పెద్ద టైం తీసుకోవాలి. కాంగ్రెస్ కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేదో పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.